రవి అనే యువకుడు సంగీతం పట్ల చాలా ఆసక్తి కలిగినవాడు. చిన్ననాటి నుండి గిటార్ తాళాల మధ్యే పెరిగాడు. ఒకసారి అతను ఒక ప్రతిష్టాత్మక సంగీత పోటీకి హాజరయ్యాడు. కానీ నర్వస్గా వేదికపైకి వెళ్లిన అతను పాట మధ్యలోనే ఆగిపోయాడు. ప్రేక్షకుల మౌనం అతడి గుండెను చీల్చేసింది. ఆ సంఘటన తర్వాత అతడు పూర్తి ఆశ విరమించాడు. కాలం గడిచింది. అవసరాల దెబ్బతో రవి ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో ఉద్యోగం చేపట్టాడు. కానీ ప్రతిరోజూ కౌంటర్ వెనుక మట్టికట్టిన తన పాత గిటార్ను చూస్తూ తన కలల్ని గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక చిన్న బాలుడు షాప్కు వచ్చి గిటార్ను ఆసక్తిగా చూశాడు. రవి అతడికి కొన్ని తాళాలు వాయించాడు. బాలుడి కన్నుల్లో మెరిసే ఆనందం రవిలో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆ రోజు నుండి రవి తిరిగి సాధన మొదలుపెట్టాడు. పని తర్వాత రాత్రిళ్లు ప్రాక్టీస్ చేశాడు. చిన్న చిన్న ఈవెంట్లలో ప్రదర్శనలు ఇచ్చాడు. నెలల కష్టం తరువాత అతను తన స్వంత సంగీత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ప్రజాదరణ పొందాడు. ఇప్పుడు అతడి పాటలు లక్షలాది మంది వినుతున్నారు. రవి యొక్క ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే: ఆ విఫలం అయినా కుదురుకోకండి. కలల్ని వదలొద్దు. కష్టం చేస్తే విజయం తప్పదు.